ఈ సినిమాతో ఎవడు ఏందో మాట్లాడారో ఇవాళతో రిజల్ట్ ఏందో మేము చూపిస్తాం. ఒక్కొక్కటి తాటం ఇవాళ మేము తీస్తాం పక్కా. జై బాలయ్య, జై జై బాలయ్య. కృష్ణ గారి దర్శకత్వం గురించి మనకు తెలిసిందే. ఆయన దర్శకత్వం లేదైనా కానీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పండగలాగా ఉంది, పండగ వాతావరణం నెలకొంది. అదిగాక 100వ సినిమా చారిత్రాత్మక కథాంశంతో జరుగుతున్న ఈ సినిమా అవడం వల్ల దానితోడు మా బాలయ్య బాబు సైన్యం కానీ, బాలయ్య బాబు అభిమానులు కానీ, 2 తెలుగు రాష్ట్రాల అభిమానులు కానీ, జనాలు కానీ చాలా సంతోషంగా అందగా పండగ వాతావరణం నెలకొనింది. ఎప్పటికైనా ఏ రోజైనా మేము చెప్పేది ఒకటి, జానపద చిత్రాలు కానీ, చారిత్రాత్మక కానీ, సాంఘికాలు కానీ, పౌరాణికాలు కానీ ఏ చేయాలన్నా అది మేమే, ఎప్పుడైనా మేమే. జై బాలయ్య. పంచగట్టాలన్నా, తొడగొట్టాలన్నా, ఈ సంక్రాంతి పనిలో మాదైనా ముద్ర వేసి తెలుగు దేశం గర్వపడేలాగా దేశం వేసి తిప్పుతామని అభిమానులందరూ గర్వపడుతూ చెప్పుకుంటున్నాం. నిన్నొచ్చేది కాదు, రేపు వచ్చేది కాదు, ఈ రోజు వచ్చేది, చరిత్ర సృష్టించేది. ఆ బ్యాక్ ఈ బ్యాక్ కాదు. బాలయ్య ఆల్వేస్ కంటిన్యూస్. ఈజ్ నాట్ బ్యాక్, ఈజ్ ఆల్వేస్ కంటిన్యూస్. దొరికిన రికార్డులు దొరకని రికార్డులు తరుముతాం. ఈ బ్యాక్ కంటిన్యూ చేస్తున్నాం. బ్యాక్ రావటం, ముందుకు పోవటం, వెనక్కి రావటం ఇది ఉంటుంది. బాలయ్య ఎప్పుడైనా ముందుకే, ఎప్పుడైనా పై చేయి బాలయ్యదే, బ్యాక్ లేదు, ఏం లేదు. నిన్న రేపు ఎల్లుండి వచ్చేది కాదు, ఈ రోజు వచ్చేది సినిమా. ఈ రోజు వచ్చేది హిస్టారికల్ హిట్. ఇది తెలుగు సినిమా అంటే ఇది తెలుగోడు గౌరవంగా తలెత్తుకునే సినిమా. ఇది ఆ సినిమా ఈ సినిమా కాదు, ఇది తెలుగోడి సినిమా, తెలుగోడి కథ, 100ల సంవత్సరాల క్రితం ఉన్న చరిత్ర ఉన్న కథ, దమ్మున్న కథ, దమ్మున్న దర్శకుడు, దమ్మున్న హీరో. రీమేక్లు డబ్బింగ్లు మా చేత కాదు. బాలకృష్ణ రీమేక్లు డబ్బింగ్లు చేయడు. సమయం లేదు మిత్రమా. గొప్ప తెలుగు యోధుడి కథ చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఆడియన్స్తో కలిసి ఫస్ట్ టైం బాలయ్య బాబు 100వ సినిమా, మోర్ దాన్ ఎనీథింగ్ ఒక శాతవాహన యోధుడు, తెలుగు జాతి సింహం కథ ఇప్పుడు చూడబోతున్నాను నేను ఆడియన్స్తో కూర్చొని. ఫస్ట్ టైం నేను లైఫ్లో 5 o'clock షో చూడటం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. వాట్ ఎవర్ రెస్పాన్సెస్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ యూకే ఆర్ యూఎస్ఏ, చాలా థ్రిల్లింగ్గా ఉంది. అండ్ ఐ కాంట్ వెయిట్ టు వాచ్ దిస్ ఫిల్మ్. అండ్ మీరు కూడా మీ టికెట్లు తీసుకోండి, జస్ట్ గో అండ్ వాచ్ దిస్ ఫిల్మ్. తెలుగువాడు మేసం తిప్పుదాం. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. జెండా ఎగరేసాం. తెలుగు సినీ చరిత్ర ఇలాంటి మూవీ రాలేదు. బాలయ్య చంపేశాడు. రాచకం అన్న సినిమా అనిపించారు బాలకృష్ణ గారు. కృష్ణ గారు డైరెక్షన్ కానీ ఏదైనా సరే ఆ రాచకం సింహం గర్జిస్తే ఎవరైనా పెళ్లికి వెళ్ళాల్సిందే. కమాన్ బాలయ్య. రేంజ్ సూపర్ సూపర్. ఇది శాతకర్ణి క్లాసిక్ ఫిలిం, నాట్ కంపేర్డ్ విత్ ఎనీ అదర్ ఫిలిం. దిస్ ఈజ్ 100 ఏళ్ళైనా గుర్తుంటుంది బాలకృష్ణ కెరీర్లో. దిస్ ఈజ్ ఒక మైలురాయి. ఇంకా వేరే ఫిలిమ్స్ ఏవి కంపేర్ చేయలేం. 100 days అన్న, 100 days. అద్భుతంగా ఉందండి. ఒకే ఒక్క ముక్క ఏం చెప్పంటారు. చెవులు కూడా చాలా చాలా తర్వాత కాలంతో మంచి మంచి డైలాగులు విన్నాం. చాలా బాగుంది, అద్భుతం. సినిమా చాలా బాగుంది. బాలకృష్ణ 100 సినిమాలు ఇది అద్భుతం. ఇట్లాంటి సినిమా ఇంకెప్పటికీ రాదు కూడా రాదు. యువరత్న నందమూరి నరసింహ, మా నందమూరి బాలకృష్ణ గారు నటించిన గౌతమ్ పుత్ర శాతకర్ణి 100వ సినిమా మేము ఇప్పుడే చూసి బయటకు వస్తున్నామండి. చాలా అద్భుతంగా ఉంది సినిమా మాత్రం. సినిమాలో నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంటర్వ్యూల కంటే ముందు
20 నిమిషాల 20 సెకండ్లు ఒక వార్ ఉంటుందండి. ఇంత మట్టుకి ఏ హీరో కాదుగా, ఏ రేటర్ కూడా కాదుగా ఆ వారు 20 నిమిషాల 20 సెకండ్ల వారు ఇంత మట్టుకి ఏ సినిమాలో కూడా చూపించలేదు, బహుశా చూపించపోరు కూడా. ఇక నాకు తెలిసి అయితే ఎప్పుడు కూడా ఎవరు కూడా శాతకర్ణి అనే వాళ్ళని ఇంత మట్టుకు బహుశా ఎవరు చూసుండ్రు. మేము ఈ సినిమాలో శాతకర్ణిని చూసామండి, గొప్పగా చెప్పుకున్నాం మేము శాతకర్ణిని చూసామని. ప్రతి తెలుగువాడు కూడా ఈ సినిమా చూడాల్సిన సినిమా ఇది. అమ్మాయిలకి సంక్రాంతి ఒక రోజు ముందుగానే వచ్చిందని చెప్పుకోవాలి. శాతకర్ణి సినిమా చూడటమే ఒక వరం అయితే అది బాలయ్య బాబుతో చూడటం మా అదృష్టంగా భావిస్తున్నారు. ప్రతి అభిమాని గర్వపడి కాలర్ అయ్యేసే విధంగా మా బాలయ్య బాబు సినిమా చిత్రీకరించారు. బాలయ్య బాబుకి అలాగే డైరెక్టర్ కృషి గారికి కూడా మా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేసుకున్నా. సంక్రాంతి మగాడు బాలయ్య బాబే. సినిమా చాలా బాగుంది. ఎందుకంటే తెలుగు ప్రజలందరూ కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ సినిమా చూస్తే కానీ రాజు శాతకర్ణి రాజు ఎట్లా ఉంటాడో బాలయ్యని చూస్తే కానీ అర్థం కాదు. మనం అప్పుడు ఇప్పుడున్న వాళ్ళు ఎవరో ఆ రాజును చూసి ఉంటారు, కానీ బాలయ్యని చూస్తే ఆ రాజును చూసిన అనుభూతి వస్తుంది. కంపల్సరీ తెలుగు మాట్లాడే ప్రతి వారు కూడా సినిమా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సినిమాలో తల్లి గురించి అంత గొప్పగా చూపించడం జరిగింది. కంపల్సరీ కూడా తల్లి పేరు పెట్టుకుని చాలా అవసరం కూడా. న్యూ ఇయర్, సంక్రాంతి, భోగి, కనుమ ఈ సంవత్సరానికి సరిపడా పండుగ మందే. కొంతమంది రికార్డులు పండుగ మాదే, ఈ సంవత్సరం అదే అని చెప్పుకొస్తున్నారు. కానీ బాలయ్యతో పెట్టుకుంటే దాని పంజాబ్ పౌరంటో ఈరోజు చూపిస్తాం. జై బాలయ్య.